ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఎమర్జెన్సీ నడుస్తుంది, ప్రశ్నించే గొంతుకులను అర్ధరాత్రి పూట అరెస్టు చేస్తున్నారు అంటూ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజమే అనుకోవచ్చు అంటారు అవి? అంబటి రాంబాబు లాయరేగా ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? ఆర్టికల్ 19(1) ఏం చెప్తుంది, 19(2) ఏం చెప్తుంది? ఆయన చెప్పమన్నా రెండు చెప్పమన్నా, ఆ రెండు కూడా ప్రజలకు వివరించి ప్రశ్నించే గొంతుకుని ఉక్కుపాదంతో ప్రభుత్వం అణిసివేస్తుందని చెప్పమన్నా. ప్రశ్నించడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దానికి పరిమితి కూడా ఉంటుంది. ఆ చట్టం లోపడి నువ్వు ప్రశ్నించే అధికారం నీకుంది, కానీ ప్రశ్నించే అధికారం ఉందని విచ్చలవిడతనంగా వెర్రితనంగా నువ్వు మాట్లాడితే రాజ్యం ఊరుకుంటుందా? రాజ్యానికి ఉండే హక్కులు రాజ్యానికి ఉంటాయి. ప్రశ్నించే హక్కు నీకు ఎట్లా ఉందో, ఆ ప్రశ్న వెర్రితల లేసినప్పుడు ఆ రాజ్యం దాన్ని ఎలా అణచివేయాలో వాళ్ళకి రాజ్యాంగం యాక్సెస్ ఇచ్చింది. దాన్ని బట్టి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. అది ఆయన తెలియదేం కాదు. ఏదో జనాన్ని రెచ్చగొడదాం, ఏదో చేద్దాం అంటే ఎట్లా? జనం అందరూ చదువుకున్న వాళ్ళు, ఇవాళ ప్రజలు కూడా అట్లా గూగుల్ ఓపెన్ చేయగానే వాళ్ళు ప్రశ్నించడం ఏంటి, అణచివేత ధోరణి ఏంటి అనేది గూగుల్లోకి వెళ్తే చక్కగా చెప్తుంది, గూగుల్ చెప్తుంది. కాబట్టి ఇంకా జనం అమాయకులని అనుకుంటే అంబటి రాంబాబు గారు, జనం మీకన్నా చాలా తెలివిగల వాళ్ళు. ఇక మీరు ఎన్ని చెప్పినా సరే, నిజంగా మీరు నిజం చెప్పినా సరే నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. అది ఒక్కడు ఆలోచించుకొని మలుసుకోవడం బెటర్. ఇదే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఆధునిక భారతంలో రావణుడే గెలవాలి అంటూ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు కదా. ఈ స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? ఆ రామాయణంలో కానీ భారతంలో కానీ ఆయన ఒక పక్కన కౌరవులు గెలవాలని కోరుకుంటున్నారు, మరో పక్కన రావణుడు గెలవాలని కోరుకుంటున్నారు. ఆయన ఎలా చూడాలంటారు? అసలు ఈ మనస్తత్వాన్ని ఎలా చూడాలంటారు? ఏదో ఆయన ఉద్దేశం ఏంటి? రావణుడు హీరో నాయకుడా, ప్రతినాయకుడా ఏంటి? అతని భావన ఏంటి? అతని భావన ఏంటి? రావణుడు గెలవాలి. రావణుడు మాకు చరిత్ర తెలిసినంత వరకు పరమశివ భక్తుడు, సద్బ్రాహ్మణుడు, అన్ని విషయాలు అతను కులకృషంగా తెలిసిన వ్యక్తి. మరి అతనికి ఈ రావణునికి పోలిక ఎట్లా చెప్పు? ఇప్పుడు అదే ఉంటే పరశురాముడు గొడ్డలు తీసుకున్నాడు, మా గొడ్డల పార్టీ అని విమర్శిస్తున్నారు. మరి పరశురాముడు కూడా గొడ్డలు తీసుకున్నాడు అని చెప్తున్నాడు. నిజమే, మరి పరశురాముడు కూడా అదే గొడ్డలతో తల్లిని నరికాడు. మరి మీరు కూడా అదే గొడ్డలతో మీ బాబాయ్ నరికారుగా. అదే గొడ్డలతో తల్లి చెల్లిని బాబాయ్ కూర్చొని భయపెడుతున్నారుగా. మరి దాన్ని కూడా ఉపమానంగా మనం అన్వయించుకుందామా? ఆలోచించగల సమాజం ఏం చెబుతుంది? ఎందుకు రావణ్ని మీరు సపోర్ట్ చేస్తున్నాడు? అతను అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడని రుజువైన పరిస్థితి కనబడుతుంది. చట్టం ఒకటి పెట్టారు, ఉపాధి చట్టం. మరి ఇవన్నీ ఉంచింది. అదే మాట చెప్పండి ప్రజల ముందు. మాకు వీళ్ళే మాకు ముఖ్యము, మా పార్టీ విధానం, మా పార్టీ నిదానం కూడా ఇసుండాలని మేము సపోర్ట్ చేస్తాము. వ్యవస్థల్లో ధ్వంసం చేసే వాళ్ళ పట్ల మేము సానుకూలంగా ఉంటాము. మా అడ్వకేట్ పొన్నాల సుధాకర్ రెడ్డి వాళ్ళకి పార్టీ లైన్లో వాళ్ళకి న్యాయ సలహాలు అందిస్తాడని చెప్పండి. చెబుతున్నారు కదా, నేను బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే అంబటి రాంబాబు గారు కానీ చెప్తుంది అదే కదా, న్యాయ సహాయం అందిస్తే తప్పేంటి అలాంటి వాళ్ళకి అంటున్నారు కదా. అదే ఆ లైనే చెప్పండి. మేము వాళ్ళకి మా పార్టీ విధానం అని చెప్పండి. అదే కోరుకుంటారు ప్రజలు కూడా. అంటే ఎవరు ఏం చేసినా, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు మానభంగాలు చేసినా, ఎవరు విధ్వంసాలు చేసినా వాళ్ళ పట్ల మీరు సానుకూలంగా ఉంటారా? అదే మీ నినాదమా? అసలు ఈ విధ్వంసం అనేది మీ డిఎన్ఏలో ఉన్నట్టుకుందిగా. 91 చూశారు మీరు, మీకు అవగాహన ఉందా? 91 నాకు 89 నా డిగ్రీ అయిపోయి నేను ఉద్యోగ అన్వేషణకు హైదరాబాద్ వెళ్ళా. 91లో మత కల్లోలం లేపారు. దాదాపు 300 మందిని చావగొట్టారు. దాదాపు 3 నెలలు కర్ఫ్యూ పెట్టారు. ఆ తర్వాత ఆ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి నిండు అసెంబ్లీలో బోరెడు విలపించారు. నన్ను దించడానికి ఈ కులఘర్షణ, మత కలహాలు లేపి ఒక కడప నుంచి ఒక నిత్య అసమ్మతి నాయకుడు చేసిన విధ్వంసం ఇది అని బోరెడు ఏడ్చారు. ఇదేనా మన డిఎన్ఏ? ఇది ఇట్లానే చేసుకుంటే ఎట్లా? చివరికి ఏంటి? శ్మశానం మిగిలేదు. శ్మశానంలో ఎవరు ఏం చేస్తారు? శ్మశానం వెళ్ళుకోవాలా? నువ్వేనా?
అది కాదు కదా. రాష్ట్రం చుట్టూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఓవర్ ఫ్లో చేసుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మైలేజ్ రాదు నీ పార్టీకి. నీ గ్రాఫ్ పెరగాలి, నీ మైలేజ్ పెరగాలంటే ప్రజా సమస్యల మీద ఉద్యమించు. అది వదిలేసి ఏదేదో మాట్లాడతావు, మావిగన్ అంటావు, తర్వాత అమరావతి అంటావు. నిజం చెప్పు, నువ్వు మావిగన్ మీద నిలబడతావా? ఇవి ఒక అఫిడేట్ ప్రజలకి, ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నా విధానం, నా నినాదం, నేను భవిష్యత్తులో నా పార్టీ గెలిస్తే మావిగన్ మీదే నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. మావిగన్లో ఇక్కడే నేను మళ్ళీ అసెంబ్లీ కడతాను, హైకోర్టు కడతాను, రాజ్భవన్ కడతాను, ఎమ్మెల్యేలకి ఎంపీలకి క్వార్టర్స్ కడతాను. దీని మీద నేను నిలబడతానని ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక అప్డేట్ ఇవ్వు. మేనిఫెస్టోలోనే పెడతాను అంటున్నాడు కదా. నేను చెప్తుంది, నువ్వు మేనిఫెస్టోలు పెట్టుకుంటావు, ఇంకో మీ ఇంట్లో నీ ఇడుపురు బాయలు పెట్టుకుంటావు, సంబంధం లేదు. కానీ నువ్వు ఒక అప్డేట్ ఇవ్వు జనాలకి. అది ఏం లేదండి, చివరి మామూలుగా లేదు, వాడు బందా లేదు, చివరి తీసిన లేదు, పులివందలోనో లేకపోతే ఇడుపుల బాయిలో పెడతాడు. నేను ఎక్కడ కూర్చుంటే అదే ముఖ్యమైన అదే రాజధాని అంటారే, ఆ డిక్షనరీలోనే రాజధాని లేదంటారే. ఏం చెప్పాలి? జనాలు కూడా చూసే జనాలు కూడా ఒక స్పష్టత ఇవ్వద్దు. ఇప్పుడు 2019-24లోనే నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 23 మంది ఎంపీలు ఉన్నారు. ఆ రోజే నువ్వు రాజధాని విధ్వంసం చేయడానికి నీ శాయశక్తులు ప్రయత్నించావు. ఆ రోజే నీకేం కాలేదు, నువ్వేం చేయలేక తతికిలు పడ్డావు. మరి ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాని మీద గెజిటెడ్ ఇచ్చింది. ఉభయ పార్లమెంటులో రాజ్యసభల్లో దాని మీద బిల్లు పెట్టారు. అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ముద్ర వేశారు. ఇన్ని జరిగిందంత ఇంకా నువ్వు మావిగన్ అంటావు, హైదరాబాద్ విజయవాడ అంటావు. జనం అంత పిచ్చోళ్ళేం కాదు. అదే నేను చూస్తుంది, ఒక స్పష్టత ఇవ్వు. మావిగనే నా విధానం అని ఒక అఫిడవిట్ ఇవ్వు, కోర్టుకి ఇవ్వు. లేకపోతే మోడీ దగ్గరికి వెళ్ళు, మోడీ గారు రేపు 29 నేను వస్తున్నాను, నేను రాగానే నువ్వు చేసిన చట్టాన్ని తీసి అవతల బాగా నొక్కుతాను, నా విధానం ఇది అని ఒక డ్రాఫ్ట్ తయారు చేసినండి మోడీ ముందు పెట్టు. నువ్వు దమ్ముంటే, నువ్వు మొగాడం అయితే. ఓవర్గా బొమ్మాయి మాటలు చెప్పుకుంటూ జనాల్ని పక్కదా పట్టిస్తూ ఉన్న సమస్యలని వెలుగులో తీసుకురాకుండా, 2 పార్టీలు వీళ్ళిద్దరు కూడా దండులాగా ఉంది. నువ్వు కొట్టినట్టుగా ఏడు, నువ్వు కొట్టినట్టుగా నటిస్తా, నువ్వు ఏడ్చినట్టుగా నటిస్తున్నట్టుకుంది. వీళ్ళిద్దరూ లాలూచిపడి ప్రధాన పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ 2 కూడా గతంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ విమర్శలు కూడా వీళ్ళతో సర్దుబాటు చేసుకొని జనాన్ని పిచ్చోళ్ళు చేయడం తప్పించి వేరేది ఏం కనపడుతున్నా. ఇప్పుడు ఏదైతే మీరు 91 అల్లర్ల గురించి అన్నారో అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది అనుకోవచ్చు అంటారా? 100% అటువంటి పొలిటికల్ స్మెల్ కనబడుతుంది. మీకు ఉదాహరణ చూడండి, ఇప్పుడు రావణ్ణ తీసుకోండి. ఇప్పుడు ఆయన వెనకమల తెగ గదిలతో దొంగ ఉంటుందిగా. ఒక మాజీ ఐఏఎస్లు అంట, ఐపీఎస్లు అంట, వీళ్ళకి పోయే కాలం పట్టింది. వ్యవస్థను విధ్వంసం చేయడానికి వీళ్ళకి చదువులు నేర్పింది, ఐఏఎస్లు ఐపీఎల్ చదువుకుంది. ఇందుకు వ్యక్తిగత కక్షల కోసం ఏదైనా మంచి ఆలోచనలు, మంచి కార్యక్రమాలకి మీరు పాల్గొనాల్సిన పోయి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం, దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏముంది? ఒకటే కాదు కదా, ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు కృష్ణ, గాదే మోహన్ సాయి కృష్ణ, మరి అది కూడా అంతే కులాన్ని బయటికి లాగాడా? ఏమైనా ఉపయోగం ఉందా? దాన్ని ఏదో రకంగా రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, దాన్ని బూచిగా చూపించి రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి. జనంలో కూడా ఇంకేమైతే ఈ తెలుగుదేశం పార్టీలో శాంతి భద్రతలు లోపించాయి, నేను అట్ట చేశానని ఒక అశాంతిని క్రియేట్ చేయడం తప్పించి కొత్తగా నువ్వు చేయగలిగేది ఏమి లేదు.